తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చేరి 10 రోజులు దాటింది. ఇప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుందో ఎవరు చెప్పడం లేదు. రీసెంట్ గా గవర్నర్ విద్యాసాగర్ రావు ఆసుపత్రికి వెళ్లి జయ కోలుకుంటున్నారని ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా ఆ తర్వాత పరిస్థితులు మాత్రం మళ్లీ అనుమానాలకు తావిస్తున్నాయని చెప్తున్నారు. తాజాగా జయ చికిత్స పొందుతున్న ఆసుపత్రి చుట్టూ మరింత భద్రత పెంచడం, గతంలో పలుమార్లు ఆపత్కాల సీఎంగా వ్యవహరించిన పన్నీర్ సెల్వం ఆసుపత్రికి హడావుడిగా రావటం మళ్లీ చర్చలకు దారితీస్తోంది. జయ చికిత్స పొందుతున్న గదిలోకి ఆమె స్నేహితురాలు శశికళకు తప్ప ఎవరికీ అనుమతి లేని పరిస్థితుల్లో ఇంతవరకు పన్నీర్ను కూడా రానివ్వలేదు. ఈ రోజు మాత్రం శశికళే పన్నీర్ను పిలిపించి ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడతారని అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించాయి. దీంతో పన్నీర్ సెల్వం ఏం చెప్పబోతున్నారు? అసలు జయ పరిస్థితి ఏంటి? మళ్లీ ఆమె పాలన చేపట్టగలుగుతారా, లేదంటే పన్నీర్ బాధ్యతలు చేపడతారా? అలాంటి ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు జయ వ్యవహారమంతా శశికళ కనుసన్నలోనే ఉందని, అంతా ఆమె చెప్పినట్లే నడుచుకుంటుందని తెలుస్తోంది. కాగా జయ జైలుకు వెళ్లిన సందర్భాల్లో పలుమార్లు పన్నీర్ సెల్వన్ను ఆమె ముఖ్యమంత్రిగా నియమించారు. మళ్లీ జయ బయటకు రాగానే పదవికి రాజీనామా చేసి జయకు అప్పగించేవారు. కానీ ఇటీవల కొద్ది కాలంగా జయ పన్నీర్పై ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు జయ తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో పన్నీర్నే లేదంటే ఇంకే ప్రత్యామ్నాయం చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది. వీటన్నిటికీ సమాధానం కొద్ది రోజుల్లో తెలియనుంది. అయితే ఇప్పుడు జయ కోలుకుంటున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ప్రకటించాయి.